క్యాస్ట్ వేరే అందువల్ల ఎందుకో తొక్కేస్తారని ఫీల్ అయ్యి ఈరోజు ఫోర్స్ పెట్టలేదు, ఇవాళ మినిమం పెట్టారు. అంటే రెహమాన్ గారుని తొక్కేశారు ఎప్పటి నుంచి అంటే 8 సంవత్సరాల నుంచి ఆయన ముస్లిం అనే పేరు అక్కడ వాడారు. నేను ముస్లిం అనే ఒక కారణంకి నాకు ఆఫర్స్ రావట్లేదని దాని గురించే అడుగుతున్నారు. దాని గురించే. కానీ ఇంతకు ముందు ఏఆర్ రెహమాన్ గారు ప్రైవేట్ సాంగ్స్ కానీ మ్యూజిక్ కానీ ప్రతి ఒక్క తమిళ సినిమాలకి అన్ని సినిమాలకైనా మ్యూజిక్ కొట్టారు. మరి అలాంటప్పుడు ఆయనకి క్యాస్ట్ గుర్తు రాలేదా? అప్పుడు లేదు కాబట్టి వచ్చింది. ఇప్పుడు రావట్లేదంటే ఆయన ముందుకు రావాలి. ఇన్ని సంవత్సరాల నుంచి నువ్వెక్కడ ఉన్నావు, కానీ ఆయన ముస్లిం కాదు, కన్వర్ట్ ముస్లిం. ఆయన ముస్లిం కాదు, ఒక హిందూ కన్వర్ట్ అయ్యాడు అంతే. అవును, లండన్ లో ఒక ముస్లిం అమ్మాయిని చేసుకున్నాడు. ఇప్పుడు రాలేదంటే ఇప్పుడు ఆయన ఏం చేయాలి? ముందుకు రావాలి, అందుబాటులో ఉండాలి. ఆ ఏఆర్ రెహమాన్ అంటే ఎవరికైనా గౌరవం, రెస్పెక్ట్ ఉంది. మంచి ఎందుకంటే ఆగస్టు 15 కానీ ఆయన మ్యూజిక్, ఆయన స్వాతంత్రం దినోత్సవం గురించి సాంగ్స్ రాశారు, సూపర్ ఉన్నాయి. ఆ సాంగ్స్ నేను ఇప్పటికీ వింటుంటాను. పెద్ద ఎంత మంచిగా ఉంటాయంటే అంత మంచిగా ఉంటారు, మంచిగా ఉంటాయి. అయితే ఆయన ఒక్క మాటకి ఎక్కడో ఒకటి దొరికిపోయి ఇవన్నీ న్యూస్ లో వస్తాయి, ఎక్కడో ఒక చోట నోరు జారుతారు. మీరు ముస్లిం అని చెప్తారు కానీ ఇప్పుడు మీకు ఎంత సపోర్ట్ చేశారు. మీరు ఫస్ట్ నుంచి అన్ని సినిమాల్లో మ్యూజిక్ చేశారు, అన్ని సినిమాల్లో మీరు సాంగ్స్ పాడారు. మీ మ్యూజిక్ అంటేనే ఎవరికి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అంటేనే ప్రాణం పోసుకుంటారు అందరూ. అలాంటిది నేను ఒక ముస్లిం అయితే ముస్లిం అయ్యింది నాకు సపోర్ట్ చేయట్లేదు, ఆఫర్స్ ఇవ్వట్లేదు అంటే అది తప్పు. నేను ఒక ముస్లిం అమ్మాయినే, మరి పక్కా ముస్లిమే నేను మాట్లాడితే బాగుంటుంది. ఆయన కన్వర్టెడ్ ముస్లిం కదా. నేను ఎందుకు బొట్టు పెట్టుకుంటానంటే నాకు హిందూ దేవుళ్ళు అన్నా, శివుడు అన్నా, అమ్మవారన్నా, ప్రతి ఆంజనేయ స్వామి అన్న, వెంకటేశ్వర స్వామి అన్న, ప్రతి ఒక్క దేవుడు అంటే నాకు చాలా ఇష్టం. పక్కా ముస్లిం. మీరు నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు. నా ఆధార్ కార్డు కూడా మీకు చూపిస్తాను. నేను పక్కా ముస్లిమే. ఎందుకు నేను బొట్టు పెట్టుకుంటానంటే నేను ముస్లిం అనే చెప్పుకోను. ఎందుకంటే నాకు అందరూ కావాలి, అందరు నా వాళ్ళే అనుకుంటాను. నాకు క్యాస్ట్ ఫీలింగ్ లేదు అంతే. క్యాస్ట్ ఫీలింగ్ క్యాస్ట్ ఫీలింగ్ అనే రోగము ఉండకూడదు, తప్పు. మన బాడీలో బ్లడ్ ఎర్రగానే ఉంటుంది కదా. మీ ఒంట్లో ఒక రకం, నా ఒంట్లో ఒక రకం ఉండదు కదా. అలాంటప్పుడు మనం ఎలా ఉండాలి చెప్పండి? ఒక ఫ్యామిలీ ఇప్పుడు మనం అందరం ఎంత కలిసిమెలిసి ఒక ఫ్యామిలీ లాగా ఉంటున్నాం ఇక్కడ. అది నాకు ఎంత హ్యాపీగా అనిపిస్తుంది. మీ అందరి సపోర్ట్ నాకు ఉంది బట్టి ఈ రోజు వరకు నేను ఇక్కడ వరకు వచ్చానంటే మీరందరే కారణం. నేను 1 year నుంచి మాట్లాడుతున్నా. ఎప్పుడు అల్లు అర్జున్ పుష్ప 2 నుంచి నేను స్టార్ట్ చేసిన మాట్లాడడం. నాకు ఎంత సపోర్ట్ చేశారు. ఇప్పటికి ఎక్కడికి పోయినా నన్ను గుర్తుపడుతున్నారు. మేడం మీరు శివాజీ గురించి, మేడం మీరు అన్వేష్ గురించి అని చెప్పి సెల్ఫీలు దిగారు. మొన్న ఏఎంబి మాల్లో దిగారు. అలాంటిది పేరు అనేది మీ ఇంత మంచిగా మాట్లాడుతున్నాను కాబట్టి గుర్తింపు అనేది ఉంటుంది, అవునా? ఇలాంటిది ఒక ముస్లిము నాకు ఆఫర్స్ రావట్లేదు అంటే ఏఆర్ రెహమాన్ గారు మీరు ఆ మాట చెప్పడం చాలా తప్పు. ఎందుకంటే ఈ మాట చెప్పకండి. మీరు ఆఫర్స్ కోసం మీరు ముందుకు రావాలి. మీ మ్యూజిక్ అంటే ఎవరికైనా ప్రాణమే. అలాంటప్పుడు మీరు వచ్చి చూసుకోవాలి. కానీ మీరు వేరే వాళ్ళ గురించి నాకు ఆఫర్స్ ఇవ్వట్లేదు అనడం మాత్రం అది తప్పు విషయం. మరి మనీ తక్కువ ఉంటే అవునవును కరెక్ట్. మనీ దగ్గర అంటే మ్యూజిక్ డైరెక్టర్ కాబట్టి ఆయన ఎక్స్పెక్ట్ ఎక్కువ చేస్తున్నాడు కాబట్టి అది మీ తప్పు. మీరు తక్కువ అమౌంట్ తీసుకొని మీరు మ్యూజిక్ కొట్టండి, మీకు ఆటోమేటిక్ గా పిలుచుకుంటారు ఎవరైనా సరే. మీ మ్యూజిక్ ఎవ్వరు వదిలిపెట్టారు. ప్రతి సినిమాలో కూడా మన ఏఆర్ రెహమాన్ గారు ఎంత బాగుంది మ్యూజిక్, అది చాలా బాగుంది. కానీ ఇప్పుడు ఈయన ఎఫెక్ట్ ఎక్కడ పడుతుంది అంటే మళ్ళీ ఈయన ఇట్లా చెప్పారు కదా, మళ్ళీ పెద్ద మూవీలో ఆయన కదా మ్యూజిక్ డైరెక్టర్. మరి మార్చిలో రిలీజ్ అవుతుంది ఆ మూవీ. మరి అలాంటి లాంచ్ చేసేటప్పుడు మీరు పెద్ద సినిమా మూవీ రిలీజ్ కి ముందు మీరు ఈ పాయింట్ ఒకటి మీరు మాట్లాడకండి దయచేసి. నేను ఇట్లా మీరు క్యాస్ట్ది కానీ మీరు ఎత్తకండి. ఎందుకంటే మీరు ఆఫర్స్ మీరు తక్కువ అమౌంట్ ఆఫర్ చేస్తే ఎవరైనా మీరు ఒకటేసారి పెద్ద అమౌంట్ ఆఫర్ చేస్తే కష్టం ఎవరికైనా సరే. ఆయన చేతుల్లో పని అది. మ్యూజిక్ కూడా ఎంత మంచిగా కొట్టారు, మామూలుగా ఉండదు ఆయన మ్యూజిక్ కొట్టినా కానీ. అలాంటిది ఇప్పుడు పెద్ద మూవీ సినిమా మీద ఎఫెక్ట్ పడకుండా ఏఆర్ రెహమాన్ గారు మీరు ఒకటే చూసుకోండి. మై క్యా బోల్ రూమ్ దేకో హిందీలో మాట్లాడచ్చు, కాకపోతే
ఏమంటే ఆయన కడప దర్గా కూడా వచ్చాడు. వచ్చారు చాలాసార్లు ప్రతి సినిమా. ఆ టైంలో అక్కడే మేము అలా బయటికి వెళ్ళాము, ఆయన ఎంట్రీ అయ్యాడు దర్గాలోకి. సూర్య గారు వెళ్ళినప్పుడు కూడా మేము అక్కడ ఉన్నాము. ఇంకోటి గోపీచంద్ గారు, వీళ్ళందరూ మేము చాలా మిస్ అయ్యాము. అక్కడికి వస్తారు వాళ్ళందరూ. ఆయన ఏమంటాడు తెలుసా, కడప దర్గా నాకు ఇల్లు లాంటిది అన్నాడు. చాలా ఇంటర్వ్యూస్ లో మీరు చూసే ఉంటారు, అవునా? ఆయన ఇల్లు లాంటిది అని చెప్పేసి. ఆయన పోతే మాత్రం అక్కడ 2 days 3 days ఉంటాడంట. మరి అది ఎంతవరకు నిజమో తెలియదు. నా ఇల్లు లాంటిది అని చెప్తాడు ఆయన. ప్రతి ఒక్కళ్ళని కలుస్తాడు, బాగా మాట్లాడతాడు. మీరు అదే పెట్టుకోండి. మీరు ఎందుకంటే మీరు ఆయన కన్వర్ట్ అయ్యారు కాబట్టి చాలా సంతోషము. కానీ ముస్లిమ్స్ అనే పేరు అనేది ఒకటి బ్యాడ్ చేయకండి దయచేసి. మీరు చేసుకోండి, ఇంకా చేసుకోండి. మీకు ఆఫర్స్ అనేవి వస్తాయి, 100% వస్తాయి. ఎలాగా అమౌంట్ అనేది తక్కువ తీసుకున్నారనుకోండి. ఇప్పుడు సినిమాలు ఫ్లాప్ చాలా ఫ్లాపులు అవుతున్నాయి. అలాంటప్పుడు ఈయన కూడా చూసి తీసుకోవాలి, మనీ కూడా. అదే చెప్తున్నా నేను. చూసి తీసుకుంటే మీకు ఆఫర్స్ ఆటోమేటిక్ వచ్చేస్తాయి. అది ఇంకా ఆయన ఎక్కడికన్నా మీరు ఇంకోటి నేను లాస్ట్ అండ్ ఫైనల్ ఏం చెప్పబోతున్నానంటే, ప్రతి సినిమా మీద ఎఫెక్ట్ పడకుండా చూసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ ఏఆర్ రెహమాన్ మళ్ళీ తీగలా అయితే డొంకంతా పడినా మేము గొంతులు తీసుకోవాలి, మళ్ళీ మాట్లాడాలి, మళ్ళీ లైవ్ పెట్టుకుంటారు. పాపం మీకు ఎంత కష్టపడాలి, మీరు కెమెరాలు పట్టుకొని. పాపం మిమ్మల్ని అందరు చూస్తుంటే పాపం అనిపిస్తుంది. ఎందుకు వాళ్ళు చేసే ఒక్కొక్కటి తప్పు మాట, ఒక్కొక్కటి నోరు జారిన మాట ఇక్కడ దాకా తీసుకొని వస్తుంది. వాళ్ళు నోరు జారబట్టే కదా ఇట్లా మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది. లేకపోతే అందరు హ్యాపీగా ఉంటాము. అది